కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్మిత. సో ఈ వ్లాగ్ చాలా జాలీగా ఉండబోతుంది. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కాదు, ఎప్పటి నుంచో చూసిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. మా యూట్యూబర్స్కి వచ్చే పెద్ద కష్టం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళవు, వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు. అసలు ఒక చెప్పలేని స్ట్రెస్ అనమాట అది. బట్ ఎనీహో మీరు ఏదో ఒక రకంగా లవ్ చూపిస్తే అదే చాలు. ఇదైతే నేను ముందు ఆల్రెడీ బ్లాగ్ అప్లోడ్ చేశాను. దట్ నేను ఒక్కడనే అండి, ఒక్కదాన్నే నా బాబుతో వైజాగ్ వెళ్ళాను. లైక్ హౌ ఐ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను ఏం థింగ్స్ క్యారీ చేసా, వాడు ఎలాగా ఉన్నాడు, ఇలా కొంచెం అంటే నాలాంటి మామ్స్ ఇలా కనెక్ట్ అయ్యే విషయాలు అండ్ కొన్ని ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అవన్నీ ఆ వ్లాగ్లో షేర్ చేశాను. మిస్ అయ్యంటే తప్పకుండా చూడండి. అండ్ ఇదేంటంటే మేము వైజాగ్ రీచ్ అయిపోయాం అనమాట. మా అత్త వాళ్ళు అక్కడ ఉంటారు వైజాగ్లో. అండ్ నేను వైజాగ్ ఇప్పుడు వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే మా మరదలు డెలివరీ అవబోతుంది. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ది వైజాగ్ అనమాట. సో 2-3 డేస్ ముందు రఫ్గా తెలుస్తుంది కదా మనకు అవ్వచ్చు అని. అందుకనే నేను చిన్న బాబుతో ముందే వచ్చాను. నా 2 ప్రెగ్నెన్సీస్కి మా తమ్ముడు ముందు నుంచి ఉన్నాడు అనమాట. అంటే నేను రాజమండ్రిలో ఉన్న వాడు జాబ్ పర్పస్ ఇంకో ఊర్లో వెళ్ళిపోతారు కదా. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అర్జున్ పుట్టినప్పుడు ఏంటంటే వాడు జాబ్ బ్రేక్లో ఉన్నాడు. కొంచెం హెల్త్ అప్పుడు వాడు అప్సెట్ అయింది. సో జాబ్ 2 months బ్రేక్ తీసుకున్నాడు. అప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, హోమ్ టౌన్లో. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కోవిడ్ టైం కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అప్పుడు ఇంట్లో ఉన్నాడు. సో ఫుల్గా డెలివరీ టైం అంతా ప్రెగ్నెన్సీలో ఫ్యూ మంత్స్ మొత్తం ఉన్నారు. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ఎర్లీగానే రావాలి, కాకపోతే ఆ ట్రైన్ 4 hours డిలే. అసలు 4 hours ఏంటి, నేను రాజమండ్రి నుంచి వైజాగ్కి పట్టేది అటు ఇటుగా 4 గంటలు. అంత డిలేనా అని పాపం వాళ్ళు వచ్చేసరికి చాలా లంచ్ టైం దగ్గరకు వచ్చారు. ఈ లోపల నేను ఆదిత్యకి ఫ్రెష్ అవుతున్నాను అనమాట. అండ్ ఇలా ఎంతమంది చేస్తారు. నేను ఆదిత్యకి వాడి కొంచెం బాడీ లోషన్ కానీ బాడీ వాష్ ఇవి మోర్ దాన్ హాఫ్ అయిపోయినవి మా ఇంట్లో వదిలేస్తాను అనమాట. ఇవి యూజ్ బిఫోర్ 24 months అని ఉంటాయి అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకుని ఆ పర్లో 1 year ఉన్నాయంటే అలా మిగిలిన వదిలేస్తాను. అండ్ ఇవి మా అమ్మాయి బేబీ రేంజ్ అనమాట, మిల్కీ సాఫ్ట్ రేంజ్. హెడ్ టు టో వాష్ ఇలా చాలా యూజ్ అవుతుందండి. ఇది బోత్ హెయిర్ వాష్కి అంటే షాంపూ లాగా అండ్ బాడీ వాష్ లాగా కూడా యూజ్ చేసేయచ్చు. సో హెయిర్ కూడా చాలా బాగా క్లెన్స్ అవుతుంది. ఇందులో మనకి ఓట్స్ మిల్క్ క్యాలెండియోలో ఉంటాయి అనమాట. అండ్ టీయర్ ఫ్రీ ఫార్ములా కూడా, అంటే కంట్లోకి బై మిస్టేక్ వెళ్ళినా ఏ రకంగానూ మంట పట్టదు వాళ్ళకి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఓట్స్ మిల్క్ అండ్ క్యాలెండియోలో వీటి వల్ల చాలా నరిషింగ్గా స్మూత్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, బాగా జుట్టున్న పిల్లలు ఉంటారు కదా, టూ మచ్ హెయిర్. ఆదిత్యకి చిన్నప్పటి నుంచి చాలా హెయిర్ ఎక్కువ, చిక్కులు పడకుండా మట్టి పట్టకుండా చాలా బాగుంటుంది, స్మూత్ అయిపోతుంది అనమాట. ఈజీగా డీటాంగిల్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఈ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ మా ఆల్ టైమ్ ఫేవరెట్. మా హస్బెండ్కి అయితే ఎంత ఇష్టమో దాని జెంటిల్ ఫ్రేగ్రెన్స్. ఇందులో కూడా ఓట్స్ మిల్క్ క్యాలెండియోలో ఉంటాయి. ఇది 24 hours మాయిశ్చరైజేషన్ ఇస్తుంది మనకి. అండ్ ఆల్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. హ్యాపీగా నమ్మచ్చు. ఇది pH బ్యాలెన్స్డ్ కూడా. అండ్ ఇది నేను మా బాబుకి న్యూ బార్న్ ఏజ్ నుంచి యూస్ చేస్తున్న ఈ లోషన్ అయితే. సో 0+ years అని క్లియర్గా రాసి ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. ప్యాచ్ టెస్ట్ అయితే పక్కా చేయండి ఫస్ట్ టైం వాడేటప్పుడు. అండ్ మీరు మామాయిత్ వెబ్సైట్ ఆర్ యాప్లో కొంటే కనుక VV2024 అని కోడ్ యూస్ చేయండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ యాప్ అనేది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో ఆల్సో నియర్ బై స్టోర్స్లో కూడా మామాయిత్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో నియర్ బై ఫార్మసీ ఆర్ మామాయిత్ స్టోర్ కూడా ఉంటుంది కొన్ని మాల్స్లో. సో యూ కెన్ గ్రాప్ దెమ్ దేర్. అండ్ 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాంట్ చేయాలని మామాయిత్ ఇనిషియేటివ్లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మన కొనే పర్చేస్ లింక్ని వాళ్ళ ప్లాంట్కి లింక్ చేస్తారు, దాని ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తారు. మేము చుట్టాలు అయిపోయారంట్రా అండి. బై ద వే ఇది లేటెస్ట్ వ్లాగ్ కాదు, November 22nd జరిగిన డే అనమాట ఇది మా ఇంట్లో. సో అమ్మ అత్తకి శారీస్ అవి తీసుకొచ్చిన రాజమండ్రి నుంచి. రాజమండ్రిలో ఎంత బాగుంటాయండి చీరలు. చిన్న చిన్న షాప్లో, ప్రతి షాప్లో డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. సో కాటన్ శారీస్ అత్త కోసమని ఇలా మంచి కలర్స్ తెచ్చి, నాకు రాయల్ బ్లూ ఎంత నచ్చిందో, చాలా బాగుంది. మా బుడ్డోడు ఏదో బిల్లు పే చేసేవాళ్ళు అక్కడ నుంచి సీరియస్గా చూసేస్తున్నాడు వాళ్ళ కన్వర్సేషన్. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నారు. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. డిసెంబర్లో మా మా పర్సనల్గా అకేషన్స్ ఉన్నాయి అండ్ న్యూ ఇయర్ అని చెప్పి కొన్ని టైం లైన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు న్యూ ఇయర్ వీడియో ఆ మూమెంట్లో పోస్ట్ చేస్తేనే బాగుంటుంది, దాన్ని ఎక్కువ నేను లేట్ చేయలేను. బట్ మా ఇంట్లో జరిగే అకేషన్స్ అవి అటు ఇటుగా అంత లేట్గా పోస్ట్ చేసినా ఏం పర్వాలేదు. అసలు లేట్గా పోస్ట్ చేయడంలో నేను మాస్టర్ డిగ్రీలేండి. ఏంటంటే ఇప్పటికీ నేను హోమ్ టూర్ చేయట్లేదు, అది చేయలేకపోతున్నాను, ఎంత చిరాకు ఉందో. బేసిక్గా నాకు హోమ్ టూర్ మీద అంత ఇంట్రెస్టే ఉండదు అనమాట. చేయాలి, క్రేజీ ఫీలింగ్ ఉండదు, అది ఉండదు.
బట్ ఇల్లు మొత్తం సర్దుకుని నాకు కొంచెం థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏర్పరిచాక అలా చెయ్యాలి హోమ్ టూర్ కిచెన్ టూర్ అని. చాలామంది కమెంట్ చేస్తారు ఎందుకు చేయరు అసలు మీరని. విల్ డూ అండి, చూడాలి దానికి ఎప్పుడు సమయం వస్తుందో. అండ్ ఇక్కడ అమ్మ అయితే ఈ బేబీ ఆన్ బోర్డ్ కార్ స్టిక్కర్స్ కొంది. నేను 2 పిల్లలు పుట్టినప్పుడు కార్కి ఆ స్టిక్కర్స్ కొనుక్కుందాం అనుకున్నాను, ఎప్పుడు కుదరలే. మెయిన్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళు పక్కా పెట్టుకోవడం మంచిది. లైక్ బేబీ ఉన్నారు లోపలని తెలియాలి, కిడ్స్ కానీ టోడ్లర్స్ ఉన్నా సరే కిడ్స్ ఆన్ బోర్డ్ అని ఆ కార్లో ఉన్నారని మంచిగా తెలియడానికి చాలా బాగుంటుంది, సేఫ్టీ మెజర్ కూడా అనమాట. సో దట్ వెనకాల ఉండేవాళ్ళు కొంచెం ధ్యాసతో ఉంటారు అని. ఇదేదో జస్ట్ ఫ్యాన్సీగా షోకి చేసుకోవడమో సరదాగా చేసుకోవడమో కాదు, చాలా ఇంపార్టెంట్. నేను 2 సార్లు అంటే మిస్ అవుతాను చూసారా, స్కిప్ అయిపోతాయి అలా. ఈసారి మా అమ్మ గుర్తుపెట్టుకుని ఆర్డర్ చేసింది, సో ఇలా స్టిక్కర్ అంటించాము. నాకు ఇలా కార్కి స్టిక్కర్ అంటిస్తుంది ఏం గుర్తొచ్చింది తెలుసా, మా తమ్ముడు పెళ్ళికి వెనకాల వాళ్ళ మ్యారేజ్ ఇద్దరిది ఇన్విటేషన్, ఐ మీన్ పెళ్ళి సందడి అని రాస్తారు కదా, అది అంటించినట్టు గుర్తు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళడు పడుతున్నాడు అని చెప్పి మేము స్టిక్కర్లు అంటిస్తున్నాం. అండ్ ముందు వీడియోలో చెప్పాను కదండి 2 days నుంచి లెఫ్ట్ సైడ్ అంతా పెయిన్ వస్తుంది, నిద్ర కూడా పట్టట్లేదని. ఇలాగ చిన్న హీట్ బాయిల్ కంటి కింద స్టార్ట్ అయ్యి ఇంకా కనిపించట్లేదు విజువల్గా, బట్ చాలా పెయిన్ ఉందన్నమాట. ఆ నెక్స్ట్ డే కొంచెం పెద్దదైంది, సేమ్ నాకు ఇది నవంబర్ కదా, డిసెంబర్ ఎండ్ కూడా అదే అయింది. అందుకే మా యానివర్సరీకి నేను ఫోటోషూట్ ఏం చేయించుకోవాలి. అప్పుడైతే అప్పర్ లిడ్ మీద వచ్చింది, బాగా ఓవర్ హీట్ చేసింది అనమాట బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ట్రావెల్, ఇంకా మెనీ థింగ్స్ చాలా జరుగుతాయి కదా లైఫ్లో. బట్ ఇప్పుడు నేను కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నా, హెల్త్ మంచిగా పెట్టుకున్నా, ఇప్పుడు అలా ఏం జరగట్లేదు ఇంకా. అండ్ ఆ రోజు మార్నింగ్ మా మరదల్ని అడ్మిట్ చేశారు హాస్పిటల్లో. మార్నింగ్ ఒకసారి చూసి వచ్చాము, తర్వాత ఈవినింగ్ కాల్ వచ్చింది ఇట్స్ అబౌట్ టు హ్యాపెన్ అని చెప్పి. సో అందుకని డెలివరీ టైంకి ఇంకా వెళ్ళాము. మా అమ్మ మొహంలో టెన్షన్ చూసారా. సో నానమ్మ కాబోతున్న సందర్భంగా టెన్షన్ అనుకుంటా. సో ఇప్పటి వరకు అమ్మమ్మ అమ్మమ్మ అని రీసౌండ్ వచ్చింది మా ఇల్లంతా. ఇప్పుడు మా అమ్మ మా అమ్మ అంటారనమాట. మా ఇంట్లో మా అమ్మ అంటాము, నానమ్మ అంటారు కొంతమంది. సో మా ఇంట్లో మా అమ్మ అంటాం అనమాట. అండ్ మా అత్త కూడా వచ్చింది. మా అత్త ఆల్మోస్ట్ మా కజిన్స్ అందరు డెలివరీకి అటెండ్ అయిందనమాట. ఆ అర్జున్కి అయితే మా అత్తే ఫస్ట్ ఎత్తుకుంది లోపల నుంచి రాగానే. సో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేశాక కొంచెంసేపటికి బాబు పుట్టాడు. బోత్ మామ్ అండ్ బేబీ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఫైనల్గా మేనత్ అయిపోయాను. వెంటనే అర్జున్కి ఫోన్ చేసి చెప్పాను అనమాట. అర్జున్ ఎక్స్ప్రెస్ చెయ్యడు, బట్ మనసులో దాచుకుని తర్వాత ఎప్పుడన్నా అది డెలివర్ చేస్తాడనమాట. అవునా అని నాకు అనుకుంటాను, ఎలాగ వాడి నోట్లోంచి వచ్చింది అయిపోతుందో అని చెప్పి. అప్పుడు కూడా అంతే, నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వెళ్ళే ముందు దండం పెట్టుకుంటూ దేవుడిని, తమ్ముడు కావాలా చెల్లి కావాలంటే నాకు తమ్ముడి కావాలి అన్నాడు. అప్పుడు సేమ్ అలాగే ముందు వ్లాగ్లో చెప్పాను కదా, లైక్ బస్ ఎక్కే ముందు వైజాగ్ వస్తున్నప్పుడు నీకు లైక్ బాబు బాగుంటుందా గర్ల్ బాగుంటుందంటే బాయ్ బాగుంటుంది, బాయ్ ఫ్యామిలీ అన్నాడు అనమాట. మొత్తం ఇప్పుడు మగ పిల్లలు గోల్ అవుతుంది ఇంట్లో. ఇప్పుడు ఆదిత్యకి ఇప్పుడు పుట్టిన బాబుకి సేమ్ ఒక జనరేషన్లో ఉంటారు, 2 years గ్యాప్ కరెక్ట్గా. అర్జున్ అండ్ వివాన్కి కూడా అలాగే 2 months. వివాన్ అంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళకి 2 years గ్యాప్. సో మా హస్బెండ్కి అందరికి ఫోన్ చేసి చెప్పాము. ఎవ్రీవన్ ఆర్ సో సో హ్యాపీ. హాస్పిటల్లో మా పేరెంట్స్ రియాక్షన్ అయితే నేను అలా చూసినప్పుడు ఆ మొమెంటే క్యాప్చర్ చేశాను అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. నిజంగా నేను చూడలేదు కదా నా పిల్లలు పుట్టినప్పుడు మా పేరెంట్స్ అలా ఫీల్ ఆ మూమెంట్, అలా చిన్న క్రాకిల్, ఒక స్పార్క్ ఉంటుంది మొహంలో తెలియంగానే, అది చూశాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో చాలాసేపు ఉన్నాం. ఆదిత్యకి ఇడ్లీ పట్టుకెళ్ళాం, ఇందాక తిప్పుతూ పెడుతున్నారు కదా మా డాడీ, ఒక 2-3 ఇడ్లీలు పట్టుకెళ్ళాం. సో వాడు కూడా చక్కగా హ్యాపీగా ఉన్నంతసేపు. నైట్ మేము మామ్ అండ్ బేబీని ఇద్దరిని రూమ్కి షిఫ్ట్ చేసేసాక కొంచెంసేపు ఉండి మేము వచ్చేసాము. సో యా చాలా చాలా లైక్ స్పెషల్ డే అనమాట. యా ఇక్కడైతే ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం. అంటే అక్కడ చాలా హైలో ఉంటుంది కదా మనం ఎమోషన్స్ అంతా. ఇంటికి వచ్చాక తీరిగ్గా కూర్చొని ఇలా అయింది అలా అయింది, అండ్ అక్కడే తనకి ఎక్స్పీరియన్స్ కొంచెం తను మాట్లాడింది లైట్గా. సో ఇలా అయిందంట అదంట ఇదంట అని మాట్లాడుకుంటాం కదా. ఇక్కడైతే మా డాడీ ఆదిత్యాన్ని పిసికేసి ఫుల్గా పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నారు. అసలు లొంగడండి, నాన్న కొంచెం లొంగుతాడనమాట. అండ్ అమ్మ నేను కూర్చొని అలా ఇలా జరిగింది అమ్మ, థ్యాంక్ గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అలా ప్రశాంతంగా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ తర్వాత మార్నింగ్ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వెళ్ళి, నేను 3 days 4 days ఉన్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్కసారి అలా వెళ్తూ వస్తూ ఉన్నాం అనమాట. అండ్ 23rd మా తమ్ముడు వాళ్ళ యానివర్సరీ. సో 22nd బేబీ పుట్టింది. సేమ్ నాకు నా బర్త్డే 9th అయితే 8th ఆదిత్య పుట్టినట్టు వీళ్ళకి ఎప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో కేక్ మన అలా ఫ్లవర్ ఉన్నది కాకుండా ఈ ఐస్ క్రీమ్ బ్యాకోలో ఉంటుంది కదా, అది అయితే చిన్నగా బాగుంటుందని బుజ్జికి ఒకటి తీసుకెళ్ళాను. సో వాళ్ళు కట్ చేశారు, వాళ్ళు కూడా హాస్పిటల్లో సెలబ్రేట్ చేసుకున్నారనమాట క్యూట్గా.
అండ్ ఇలా అబ్బాయి సైడ్ వాళ్ళకి బేబీ అంటే ఆబ్వియస్గా బేబీ అంటే అందరికీ ఫ్యామిలీలో పిచ్చి ఉండదు, అంత ఇష్టం ఉండదు. కానీ మదర్ సైడ్ ఫ్యామిలీ చక్కగా స్పెండ్ చేయగలరు. అండ్ వాళ్ళు ఎంత సేవ చేస్తారో అంత ఎంజాయ్ కూడా చేస్తారు. ఇప్పుడు ఆబ్వియస్గా మా ఇంట్లో లైక్ 2 టైమ్స్ నేను చూశాను. మా ఇన్‌లాస్ అయితే ఎంత పాపం మా అత్తగారు అయితే కన్నయ్య కన్నయ్య అని అర్జున్ విషయం నాకు బాగా గుర్తు. ఎంత వదలలేక వెళ్ళేవారనమాట. బికాజ్ ఎక్కువ ఉండలేరు. అలా అని వెళ్ళబుద్దెయ్యదు. మంచంతా అక్కడే ఉంచుకొని వెళ్తారు. సో, ఈసారి మాకు ఆ పొజిషన్ అనమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు సడన్‌గా గుర్తొస్తుంటుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు, నాకు ఆడపిల్ల లేదు. ఐ కాంట్ ఎంజాయ్ ఫ్యూ థింగ్స్ ఇన్ లైఫ్. సో, బికాజ్ ఆడపిల్ల ఉంటే కంప్లీట్‌నెస్ ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ ఒక అల్టిమేట్ హై ఉంటుంది కదా! అది లేదు అన్న బాధ ఉంటుంది ఎక్కడో మనసులో. అండ్ ఈ సీపీలో నేను యూజ్ చేసేదాన్ని గుర్తుందా అండి? ఇది జస్ట్ 1 మంతే యూజ్ అవుతుంది. బేబీ న్యూ బోర్న్ బుజ్జిగున్నప్పుడు దాని మీద పెట్టుకొని మనం ఫీడింగ్ ఇవ్వచ్చు. తర్వాత ఇలాగా వి షేప్‌లో వై షేప్‌లో పెట్టేస్తే బేబీని అలా కూర్చోబెట్టొచ్చు అనమాట. బర్పింగ్‌కి యూజ్ అవుతుంది. సో, వాష్ చేసి శుభ్రంగా తీసుకొచ్చాను. ఇప్పుడు దానికి ఈ 1 మంత్ యూజ్ అవుతుంది. తర్వాత బేబీ కూర్చోవడానికి ఒక 6 మంత్స్ పై వరకు కూడా వాడు హాయిగా ఇలా వెనక్కి వీపు వాల్చుకొని కూర్చోవచ్చు. తర్వాత కూడా యూజ్ చేయొచ్చు మనం కూడా. బట్ ఈ మూమెంట్లో బాగా యూజ్. నేను చెప్పాను కొనకు ఇది మంచిగుంది. ఈ ఒక్క నెలే అనవసరంగా మళ్ళీ మళ్ళీ కొనడం వేస్ట్ అని చెప్పి అది మంచిగా వాష్ చేసి తీసుకొచ్చా. అండ్ దారిలో జుబ్బాలు అవి కొన్ని కొందామని ఈ స్టార్స్ కదా డాట్స్ ఉంది కదా రెడ్ మీద, సేమ్ ఆదిత్యకి బ్లూ కలర్ ఉండేది. సారీ, అర్జున్కి బ్లూ కలర్ ఉండేది. అది ఆదిత్యకి వేసాము. ఇప్పుడు బాబు పుట్టాక కూడా అదే వేశారనమాట. నా కజిన్ ఉంది అమూల్య అని చెప్పి, మా దొడ్డమ్మ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ పిల్లలు వేశాను. అవి అర్జున్ వేసుకున్నాడు. తర్వాత అలా అలా పాస్ అవుతూ వచ్చాయి కొన్ని డ్రెస్సెస్. ఇక్కడైతే మా అక్క అత్తయ్య వాళ్ళు కూడా నాకు కొందాం బేబీకి అని అందరం ఒకేసారి వచ్చాం హాస్పిటల్కి. నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఇది, డెలివరీ అయిన నెక్స్ట్ డే. అన్నీ కొంటా ఉన్నాము. బట్ ఈ చిన్న జుబ్బాలు చూసి అంత మంచిగా అనిపిస్తుంది. అయ్యో నా కొడుకు అప్పుడే 2 years అయిపోయిందని ఫీలింగ్ వస్తుంది. ఆ థ్రెడ్స్ కట్టే మాత్రం ఎవర్ గ్రీన్ ఎంత క్యూట్గా ఉంటాయో. అండ్ ఈ బుజ్జి బ్లాంకెట్ కూడా తీసుకున్నాను. డైనోసార్స్ ఉంది, బాగుంది. ట్రావెల్లో యూజ్ అవుతుంది కదా ఎప్పటికైనా. లైక్ ఇవి వయసుకు సంబంధం లేదు కాబట్టి ఇలాంటివి మనం ఇచ్చినా సరే ఖచ్చితంగా ఎప్పుడప్పుడు యూజ్ చేస్తారని చెప్పి అదొకటి తీసుకున్నాను. అండ్ మా దొడ్డమ్మ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఆల్మోస్ట్ షాప్లో ఉన్నవన్నీ అన్ని రకాలు కొనేసాం. అంటే ఫ్యామిలీలో 4 ఉన్నాము. చిన్న చిన్నగా క్యూట్ అన్నీ చెప్పి అండ్ ఇలా క్యూట్ అన్నీ చూసుకుని ఆస్వాదిస్తూ, అంటే షాపింగ్ త్వరగా తెమల్చాలా, ఒక్కొక్కటి చూసి ఇది ఎంత బాగుందో అదంత బాగుందో నిజంగా మా తమ్ముడు టైం అయిపోతుంది రావే రావే అంటూ ఉన్నాడు. ఈ డైపర్స్ ఫ్రీగా ఉండే కట్ ఉంటాయి కొన్ని ప్యాంట్స్, అవి కూడా న్యూ బోర్న్ బేబీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. వాళ్ళు దూరంగా పెట్టుకుంటారు కదా లెగ్స్, సో హ్యాపీగా ఉంటాయి. అండ్ ఇక్కడ మామయ్యవి స్టిక్కర్స్ ఉంటాయి కదా మన స్టోర్ రెప్లెంట్ స్టిక్కర్స్ అండ్ స్ప్రే కూడా తీసుకున్నా, స్టోర్లో ఉన్నాయి. బేబీకి అక్కడ కొంచెం $1-2 వచ్చేస్తాయి ఎంత మంచిగా హైజీన్గా ఉన్నా. సో అలా హాస్పిటల్కి వెళ్ళి మామ అండ్ బేబీని ఇద్దరిని పలకరించేసి మళ్ళీ ఒక్కసారి వచ్చేసాం అనమాట ఇంటికి. అండ్ ఇంటికి వచ్చాక మా డాడీ ఆదిత్య పెట్టు వీడియోలు ఒకసారి అని చెప్పి బర్త్ వ్లాగ్ వాడి ఉయ్యాలు వేసినవి అన్నీ పెట్టుకొని చూస్తున్నారు. అండ్ ఇక్కడ వీడు ఏం పిలుస్తున్నాడు చూడండి. నా టీవీలో ఉన్నాడు, దా టీవీలో. ఆదిత్య టీవీలో ఉన్నాడు, ఆదిత్య దా. ఆదిత్య అర్జున్ ఇక్కడ ఉన్న టీవీలో కళ్ళు మూసుకుని మరి. ఇంకా అన్న చూడు, అన్న ఇక్కడ టీవీలో చూడు. అన్న హే అన్న చూడు చూడు చూడు, ఎవరినారా? ఆదిత్య నువ్వేనా? ఎలా ఉన్నావు? వీళ్ళ అన్నదమ్ముల అనుబంధం సినిమా చూడలేకపోతున్నాం. వాడు ఎక్కడ చూసినా సరే వెంటనే అర్జున అర్జున అని చెప్పి పిలుచుకుంటున్నాడు అనమాట. పాపం వాడికి కొన్ని కార్స్ చాలా 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 ఇష్టం ఆదిత్యకి. అందుకని ఇంకో క్యాటర్పిల్లర్ మా అత్తయ్యకి కొంది. అండ్ ఈ కార్ కొన్ని ట్రక్ టైప్ ఇది పడేసాడండి. ఎంత బాగుందో, క్వాలిటీ కూడా బాగుంది. 300-400 అంతా. అది బాగా ఆడాడు ఒక్క రోజులోనే, కాకపోతే ఒక ఇసిరి ఎరగొట్టేశాడు అనమాట. సో వీడి చేతిలో కొంచెం తక్కువే మన్నుతాయి, లైక్ అంత జాగ్రత్తగా పెట్టుకునే టైప్ కాదు. బట్ చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎంగేజ్ అవుతాడని చెప్పి అలా ఒక నెలకు ఒక కొత్త కారు కొంటూనే ఉన్నాను. అండ్ ఇక్కడ బర్త్ వ్లాగ్ చూస్తున్నారనమాట అందరూ. బట్ ఆ కోవిడ్లో ప్రెగ్నెన్సీ తలుచుకుంటే చిల్స్ వస్తాయి నిజంగా. ఆ 1-2 years డెలివరీ అయిన వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ అంటేనే భయము. దానికి తోడు ఎవరు తుమ్ముతారో ఎవరు తగ్గుతారో అని చెప్పి ఎంత భయం వేసేదో. అప్పుడే అయిపోయిందా 2 ఏళ్ళు అనిపిస్తుంది అనమాట. అండ్ మీలో ఎంతమంది నా బర్త్ వ్లాగ్ చూశారు? నా బర్త్ వ్లాగ్ కదా, బేబీ బర్త్ వ్లాగ్. అది part 1 అని పోస్ట్ చేశాను. సో ఇంకొకటి కామన్గా ఆడియన్స్ నాకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు
మీ ప్రెగ్నెన్సీ టైం నుంచి ఫాలో అవుతున్నా, మీ బాబుకి మా బాబుకి జస్ట్ 1-2 మంత్స్ గ్యాప్. సో చాలా థింగ్స్ రిలేట్ అవుతాము, కొన్ని కొన్ని యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ థాట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఫ్రెండ్లా అనిపిస్తుంది, మీరు ఎప్పుడైనా మాట్లాడితే నా థాట్స్ మీరు చెప్తున్నట్టు అనిపిస్తుంది అని ఇలా చెప్తూ ఉంటారనమాట. చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది అలాంటి మాటలు విన్నప్పుడు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ ఇక్కడైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలిసాము, భార్గవ్ సార్ అనమాట. అర్జున్కి చెస్ నేర్పిస్తున్నారు కదా, ఆన్లైన్లో చెస్ క్లాస్. ఆయన మన వైజాగ్లో అకాడమీస్ ఉన్నాయి, అంటే ఫిజికల్గా మనం వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అయ్యే అకాడమీస్ ఉన్నాయి. దాంతోపాటు వైజాగ్ నుండే ఆయన ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆపరేట్ చేస్తారు ఆయన. సో వైజాగ్ వచ్చినప్పుడు చెప్పండి, కలుస్తాము అని. మెయిన్గా ఏంటంటే మన చెస్ బోర్డ్ ఒకటి ప్రొఫెషనల్ ఒకటి ఉంటుంది, మీరు కలిసినప్పుడు ఇస్తాను అంటే మార్నింగ్ కలిసాము. అండ్ ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నారు, అది కూడా చాలా స్పెషల్. ఫస్ట్ అయితే ఇక్కడ దోశ అది బాగుంటుందని చెప్పి తీసుకొచ్చారనమాట. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఫస్ట్లో ఏంటంటే పేరెంట్స్ థాట్ ప్రాసెస్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. కొంతమంది ఫుల్ ఎడ్యుకేషన్లో హై పొజిషన్కి వెళ్ళాలి, అంటే ఒక గోల్ ఉంటుంది పిల్లల్ని ఇలా చేయాలి అని. కొంతమంది ఎలా ఉంటారు, ఎడ్యుకేషన్ అనేది జస్ట్ క్వాలిఫికేషన్ కోసం వాళ్ళు చదవాలి. ఎందుకంటే ఈ స్కూలింగ్ అండ్ కాలేజ్ ప్రాసెస్లో మనం ఎలా బ్రతకాలి నేర్చుకోవడానికి బేసిక్ థింగ్ అది. దాంతోపాటు ఇలా చెస్ కానీ బ్యాడ్మింటన్ ఏదో ఒక అదర్ థింగ్లో వాళ్ళు షైన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలా చూడాలనుకుంటారు, క్రియేటివ్ ఆర్ ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ ఈ ఫీల్డ్లో. అలా చాలా చాలా మాట్లాడుకున్నాం అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఆయన దగ్గర చెస్ కూడా ఫుల్ టైం వచ్చే వాళ్ళు ఉంటారనమాట. ఆయన ఇంటర్నేషనల్ అండ్ చాలా చాలా ఛాంపియన్షిప్స్కి, అన్ని టోర్నమెంట్స్కి అన్నీ తీసుకెళ్తారు. ఐ విష్ అర్జున్ ఎప్పుడైనా ఒక అలా పెద్ద ప్లాట్ఫామ్లో చూడాలి అని, బికాజ్ తనకి పర్సనల్గా చెస్ చాలా చాలా ఇష్టము. మనం మంచినీళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతాం అంత ఫ్రీక్వెంట్గా దానికోసం మాట్లాడతాడనమాట. మేమేంటంటే పట్టించుకోక చాలా నెగ్లెక్ట్ చేసాము, ఇగ్నోర్ చేసామని తిట్టారు ఆయన. ఆ పిల్లడికి అంత ఇంట్రెస్ట్ ఉంది, బికాజ్ డెమో క్లాస్ ఉంటుందండి. అప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారు, వాడు చాలా ఆన్సర్ చేశాడనమాట. ఆయన చెప్తే ఇవన్నీ ఎలా తెలుసు అంటే, మామూలుగా అలా తెలుసుకున్నానంటే షాక్ అయ్యారు ఆయన. ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎన్నాళ్ళు ఎందుకు వేస్ట్ చేశారని మమ్మల్ని తిట్టారు. సో అలా చాలా మాట్లాడుకున్నాం అనమాట కిడ్స్ కోసం, చెస్ కోసము. ఇక్కడైతే పిజ్జా దోశ చాలా బాగుంది. నేను పిజ్జా దోశ అనుకున్నా, బట్ యమ్మీ ఉందనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం, అదేంటంటే జగదాంబ దగ్గర. మీరు ఫార్మర్స్ చాయ్ అని ఎవరన్నా అక్కడ చూసారా? ఫుల్ మన ఫుట్వేర్ షాప్స్ ఉంటాయి కదా, ఒక సైడ్కి తిరగానే అక్కడ ఎదురుగుండా ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడ మిమ్మల్ని తీసుకెళ్తా. ఒకవేళ వైజాగ్లో ఉంటే మీరు తప్పకుండా ఫార్మర్స్ చాయ్ టేస్ట్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అసలు చాయ్ లవర్స్ అయితే మీరు పిచ్చి పిచ్చిగా నచ్చుకుంటారు. సో ఇదిగోండి, ఇది జగదాంబ దగ్గర సైడ్ రోడ్, మీ అందరికి తెలిసి ఉంటుంది, లోకల్స్కి అయితే అసలు చెప్పక్కర్లేదు. సో ఫార్మర్స్ చాయ్ని ఇలాగ పైకి స్టెప్స్ ఎక్కితే వస్తుంది. మెయిన్ వీళ్ళు ఏంటంటే వాటర్ కలపకుండా చాయ్ తయారు చేస్తారు, దట్టు వాళ్ళ ఓన్ రెసిపీ. అంటే టీ పౌడర్ కానీ వాళ్ళు వాడే ఉంటుంది కదా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ, అవన్నీ కూడా స్పెషల్గా వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్నవి. అండ్ వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఆ చుట్టుపక్కలంతా. హైజీన్ కూడా చాలా బాగుంది. ఈవినింగ్ అయితే స్టాల్ కిందకు వస్తుందంట, అక్కడ చిన్న కౌంటర్ ఉంది కదా. మార్నింగ్స్ అయితే ఇలా పైన ఉంటుందంట. సో డూ ట్రై. అండ్ నేనైతే చిన్న రీల్కి షూట్ చేసుకుందాం అనుకున్నాను. బేసిక్గా నేను ఫుడ్ బ్లాగర్ని కాదండి. నాకేంటంటే ర్యాండమ్గా వెళ్ళిన ప్రతిదీ సూపర్ 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 అని చెప్పబుద్ధి తెయ్యదు, బికాజ్ కొన్ని కొన్ని నార్మల్గా ఉంటాయి. నార్మల్గా ఉన్నదానికి అనవసరమైన హైప్ ఇవ్వలేము కదా. అందుకని నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు అండ్ ఆల్సో ట్రస్ట్ ఉంది దాని మీద అనిపిస్తేనే దానికోసం మాట్లాడడానికి ఇష్టపడతాను. సో సార్ నాకు ఆల్మోస్ట్ 1 year నుంచి తెలుసు. ఆయన దీన్ని ఇలా ఈ సెటప్ చేయడానికి, ఫార్మర్స్ స్టార్ట్ చేయడానికి ఆయన చాలా హోంవర్క్ చేసి మొత్తానికి ఇలా చేశారు. సో అంత చూపిస్తున్నారు అనమాట. నేను రీల్ షూట్ చేసుకుంటాను, వాళ్ళ పేజ్లో ఉంది, వీళ్ళ ట్యాగ్ దేర్ అన్నట్టు చెప్పే కొన్ని స్నిపెట్స్ తీసుకున్నాను అనమాట. బికాస్ చాయ్ అనేది అందరికీ చాలా చాలా ఇష్టం అండ్ ఎవ్రీడే మన రొటీన్లో అదొక పార్ట్ కదా. సో అక్కడ చూపించారనమాట ఎంత నీట్గా ఉంది. అండ్ మిల్క్లో కూడా వాటర్ వేయరు. సో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఊరికే బాగుంది అంటే ఇందాక నేను చెప్పినట్టు ఓవర్గా పోయడాని అనుకుంటారేమో అని నేనేం చెప్పట్లే. బట్ యూ క్యాన్ డెఫినెట్లీ గో దేర్ అండ్ చెక్. పక్కా నచ్చుతుంది మీకు. ఒకవేళ వెళ్ళి తాగాక నాకు చెప్పండి కామెంట్లో, ఎస్ అండి మేము తాగాం ఫార్మర్స్ చాయ్ చాలా బాగుంది అని చెప్పి నాకు వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఊరికే మరిగించకుండా ఒక స్పెసిఫిక్ టైమర్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ టైమర్ ప్రకారం ఆ పైన ఉంది కదా, సో అలానే వాళ్ళు తయారు చేస్తారనమాట. అంటే అన్నెసరిగా బాయిల్ చేయడం అది ఉండదు. కరెక్ట్గా కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని అది అయిపోతుండగా మళ్ళీ చేస్తారు. వాళ్ళకి స్పెషల్ రెసిపీ అని చెప్పాను కదా, ఒకటి స్పెషల్ మసాలా ఉందని, దానివల్ల గుప్పుమని వస్తుంది. అసలు ఎంత బాగుందో అరోమా అయితే. అండ్ మా డాడీకి కాఫీతో ఈక్వల్గా టీ అంటే కూడా చాలా ఇష్టం. రెండు కళ్ళ లాంటివని ఫీల్ అవుతారు అనమాట. అందుకే డాడీని తీసుకొచ్చా. మా డాడీ టీ కోసం
జెన్యున్ రివ్యూ నాకు కావాలి. మేడం తాగా కూడా నేను ఒకసారి తీసుకుంటాను. ఎవరైనా వాటర్ వేసేస్తారు వితౌట్ వాటర్ కంప్లీట్లీ చూసారు కదా రెసిపీ. టైమర్ ఎక్కువ మరకూడదు తక్కువ మరకూడదు. రెసిపీ రావడానికి చాలా కష్టపడ్డారు. సో ఇంకా దానికోసం అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఒక 2 టీలు తాగేసి మళ్ళీ ఆ ఎదురుగుండా చిన్న షాప్కి వెళ్ళాలని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. అండ్ సార్ చెప్పా కదండి చెస్ బోర్డ్ ప్రొఫెషనల్స్ ఉంటుందని, దీని మీద ప్రాక్టీస్ చేయడం వల్ల తర్వాత టోర్నమెంట్స్కి వెళ్ళినా సరే వాళ్ళకి క్లియర్గా ఉంటుంది, సేమ్ బోర్డు ఉంటుందని చెప్పి అన్నారు. అందుకని తీసుకున్నాము. జస్ట్ కాయిన్స్ అన్నీ ఉన్నాయా లేదా అని కౌంట్ చేస్తున్నాం అనమాట. తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ మీరు వైజాగ్లో డైరెక్ట్గా వాళ్ళ చెస్ అకాడమీలో జాయిన్ అవ్వాలన్నా ఆర్ఎల్స్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను వాళ్ళ డీటెయిల్స్ మీకు రిప్లై చేస్తాను కామెంట్స్లో. మెయిన్ ఏం గమనించానంటే ఇప్పుడు పిల్లలు లైక్ 6-7 ఇయర్స్ పిల్లలకి మైండ్ సెట్కి అర్థమయ్యేలాగా చాలా ఫన్నీగా సరదాగా చెప్తారు. క్లాస్ అనేది స్ట్రెస్ఫుల్గా ఏదో గేమ్ నేర్చుకుంటున్నాం అలా కాదనమాట. చాలా ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్తో కొన్ని వాళ్ళ ఏజ్కి అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తూ ఉంటారు. సో చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. అది నేను చూశాను అర్జున్ నేర్చుకుంటున్నప్పుడు. సో తర్వాత అక్కడే ఫుట్వేర్ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇద్దరికి మా డాడీకి మా తమ్ముడికి ఇద్దరు కూడా మార్చండి మార్చండి అన్న వినరు. అందుకే బలవంతంగా కొనిపించాను. ఇవి క్రాక్స్ మోడల్లో ఒకటి ఉన్నాయి. ఇద్దరు అంతా మానేసి ఫిట్టింగ్ అంతా కాదు నువ్వే రంగు కొనుక్కుంటావు నేనే రంగు తీసుకోనని చెప్పి కలర్ కోసం ఎంత టైం వేస్ట్ చేశారో. మొత్తానికి ఏం చేశారో తెలుసా, ఇద్దరు సేమ్ నేవీ బ్లూ సెలెక్ట్ చేసుకున్నారు. నేను అన్ని రకాలు వదిలేసి నేవీ బ్లూ ఏంట్రా అంటే జీన్స్ అన్ని ప్యాంట్స్ మీద బాగుంటుందని వాడు. మా డాడీ ఏమో నా వయసుకి ఇలా రంగురంగులు వేసుకుంటే బాగోదు, సో డీసెంట్గా నేవీ బ్లూ తీసుకుంటానని తీసుకున్నారు. సో మీ ఇష్టం ఏదో చేసుకోండి అని చెప్పి నేను అన్నిటికంటే ఎక్కువ పెద్ద హీల్ నాకు కావాలండి, 5 ఇంచ్ అయినా పర్లేదు అని చెప్పి ఎతికితే మొత్తానికి బ్లాక్ కలర్ దొరికింది. మెయిన్గా శారీస్ అయినా ఫోటోషూట్ నా ప్రొఫెషన్కి మెయిన్గా హీల్ కావాలి. నేను నార్మల్ హైట్ ఉంటాను. సో ఇప్పుడు టాల్గా కనిపించాల్సిన అవుట్ఫిట్స్ ఉంటాయి కొన్ని, అదేంటంటే క్యారీ చేయడానికి బాగుంటాయి. ఆ బ్యూటీ అంటే లెహంగా కానీ కొన్ని శారీస్ డ్రెస్సెస్లో బాగుంటుంది. నాకు ఫోటోషూట్స్కి నేను రెగ్యులర్గా వేసుకోను కానీ ఫోటోషూట్స్కి మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. అందుకని దొరికి అనమాట లక్కీగా. బట్ చిన్న కర్వ్ ఉంది ఫ్రంట్, అది భయం వేసింది. సర్లే అలాగో నుంచునే పనే కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాను. బట్ ఫ్రంట్ ఆ కర్వ్ కాకుండా ఒక ఫ్లాట్ వెడ్జ్లా వచ్చి ఉంటే ఇంకొంచెం ధైర్యంగా ఉండేది. బట్ ఇట్స్ ఫైన్, చూడడానికి మాత్రం చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్తున్నప్పుడు సిరిపురం నుంచి వెళ్తున్నాము. యాజ్ యూజువల్ అన్నీ అలా గుర్తు తెచ్చుకుంటూ ఒక అద్భుతమైన 6 నెలలు నా జీవితంలో వాటిని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుని ఎంత బాగుండేది అంత బాగుండేది అనుకున్నా. ఇక్కడ ఇప్పుడు హెచ్ఎస్బిసి లేనట్టుంది, డబ్ల్యూఎన్ఎస్ ఏదో కంపెనీ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ ఏరియాలా చేశారు, బాగుంది. కొంచెం టూరిస్ట్ స్పాట్ లాగా అక్కడ ఐ లవ్ వైజాగ్ అని అంతా పెట్టారు కదా. ఆ టర్నింగ్ తిరుగుతూ మనసులో అనుకుంటున్నా ఇక్కడ ఆపి ఒక పిక్చర్ తీసుకుంటే బాగున్ను గుర్తుగా అనుకుంటుంటే వీడు ఆపాడు. నన్ను ఫోన్లో అలా సింక్లో ఉన్నా. లేకపోతే యూజువల్లీ మగవాళ్ళు మెయిన్గా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కడన్నా ఆపమంటే ఇప్పుడు కుదరదు, ఇక్కడ ట్రాఫిక్ వచ్చేస్తుంది, ఇంకో పని ఏదో ఉంది, ఏదో సోచి చెప్తారు కదా. సో వీడు లక్కీగా ఆ రోజు గ్రహాలు కలిసి నేను అడగకుండానే ఆపి అక్క పిక్చర్ తీసుకుంటావా ఇక్కడ గుర్తుగా అని చెప్పి అన్నాడు. సో డాడీని కార్లోనే ఉంచేసి మేము ఇద్దరం ఇక్కడ చిన్న స్నిప్ తీసుకుందామని వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి మా ఆఫీస్ ఎంత బాగా అనిపిస్తుందో. అక్కడ చూసినప్పుడల్లా ఏంటంటే ఆ పైన మా క్యాఫ్టేరియా, అక్కడే పానీపూరి తినేవాళ్ళం, మా ఫ్లోర్ ఇది మాది. యాక్చువల్లీ చివర గ్లాస్ ఉంటుంది కదా విండోస్, అక్కడ ఒకటి ఉండేది డెస్క్, అక్కడ కొన్నాళ్ళు కూర్చున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఇలా ఉండేది. అన్ని సోది చెప్పిందే చెప్తాను పాపం మా వాళ్ళు వింటూనే ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా. ఎందుకంటే ఎంత లైక్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా. సో క్విక్గా ఒక 2-3 పిక్చర్స్ తీసుకున్నా. కాకపోతే నేను లైట్ కలర్ డ్రెస్ వేసుకున్నా. అసలు ఆ వైజాగ్ మొత్తం వైట్ కలర్లో ఉంది కదా, ఏం కనిపించలేదు. ఏదో మన తృప్తి కోసం అలాగనమాట. సో తర్వాత ఫైనలీ ఆ రోజు ఈవినింగ్ మేము స్టార్ట్ అయిపోతున్నాము. డాడీ వాళ్ళు నాతో పాటు రాజమండ్రి సేమ్ బస్లో అక్కడ వరకు వచ్చి ఇంకా అక్కడ డ్రాప్ అయ్యి ఉన్నారనమాట కొన్ని రోజులు. బికాజ్ 11th డే మళ్ళీ ఉయ్యాల్లో వేస్తారు బేబీని, అందుకని మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు ఇంకా రాజమండ్రిలోనే ఉన్నారు. మా అమ్మ నాన్న భలే ఇచ్చే సంబంధాలు, ఒకటేమో గుంటూరు, నన్ను మా తమ్ముడికి ఏమో వైజాగ్, కరెక్ట్గా సెంటర్లో ఉన్నారు. సో అలా మా వైజాగ్ ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట హ్యాపీగా. ఇక్కడ బస్ దగ్గర కొంచెం హడావిడైంది, బికాజ్ రాజమండ్రి వరకు వాళ్ళని అలౌ చేస్తారా లేదా, బికాజ్ ఉండాలి కదా, ఖాళీ ఉండాలి కదా సీట్. సో అక్కడ పికప్ పాయింట్ ఏదో ఉంది ఒకళ్ళది, అందుకని వీళ్ళిద్దరికి సీట్ దొరికింది లక్కీగా. లేకపోతే వాళ్ళు అక్కడితో డ్రాప్ అయిపోయి నైట్ అండ్ ట్రైన్కి వెళ్దాం అనుకున్నారు. సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం బెటర్ నాకు. ఈ లోపల ఆదిత్య ట్యాంట్రమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు డీల్ చేస్తారని. సో సీ యూ సూన్ ఇన్ అందర్ వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఏదైనా పాయింట్ కనెక్ట్ అయితే కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ఒకళ్ళు చాలా సర్కాస్టిక్గా వేశారు, మీరు కామెంట్ చేయండి అంటారు కానీ రిప్లై ఇవ్వరు అని.
నేను వీలైనని రిప్లై ఇస్తూనే ఉంటానండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఒక 26 minutes వీడియో. నేను ఇవాళ మార్నింగ్ 8:30కి అంటే అర్జున్ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు టైం మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఇప్పటి వరకు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటూనే ఉన్నాను అనమాట. కంటిన్యూ ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం దొరకట్లేదు. చాలా అంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒక గంట సేపు నాకు కంటిన్యూగా టైం దొరకదు ఇంట్లో. సో కామెంట్ కూడా వీలైనని ఆన్సర్ చేస్తూనే ఉంటాను. కావాలని అయితే అసలు ఇగ్నోర్ చేయము. బికాజ్ దిస్ ఈజ్ మై కోర్ జాబ్. నేను ఏదో పార్ట్ టైం లాగా సరదాకో అలా చేయట్లేదు. నేను లవ్ అండ్ ప్యాషన్తో చేస్తున్నాను యూట్యూబ్. వాట్ ఎవర్ ఐ షేర్ గుడ్ థాట్స్, ఆ ఇన్ఫర్మేషన్, లేకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా సరే నేను మనస్ఫూర్తిగా ఎవరికైనా ఉపయోగపడాలి, లేకపోతే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవ్వాలన్న థాట్తో చేస్తాను. కానీ ఎవరేమనుకుంటే నాకేంటిలా అన్న ఉద్దేశంతో ఎప్పుడు ఉన్నాను. ఐఎమ్ సో రెస్పాన్సిబుల్ అండ్ చాలా లాయల్గా ఉండాలనుకుంటా. సో ప్లీజ్ అండర్స్టాండ్. అలా రాజమండ్రి వచ్చేసింది అనమాట. మా డాడీ వాళ్ళు దిగుతున్నప్పుడు ఆదిత్య ఇంకా పిలవడం మొదలెట్టాడు. ఇప్పుడు అసలు లైన్ నా కథ స్టార్ట్ అయింది మళ్ళీ నాకు. గెస్ వాట్, అక్కడ చాలా మెస్ అయింది. నాకు సైడ్ అప్పర్ వచ్చిందనమాట. అసలు ప్లేస్ చాలా లేదు, పిచ్చి పిచ్చిగా అయిపోయింది. వీడి ఏడుపు మొత్తానికి అరగంటకి మాయ చేసి వాడిని పడుకోబెట్టా. అలాగా ముగిసింది కథ. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.